ఒడిస్సాలోని కటక్ నగరం యొక్క విశేషాలని ఈరోజు మీతో పంచుకుంటాను. దానితో పాటు ఆ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాల వివరాలను కూడా చెబుతాను. కూలిపోయిన కోటలన్నీ ఒకప్పటి ఘన చరిత్రకు ఆనవాళ్ళు. చాలా పూర్వం బారాబతి అనే ఒక కోట చుట్టూ ఒక నగరం అభివృద్ధి చెందింది. దాన్ని కటకా నగరం అని పిలిచేవారు. అదే క్రమంగా కటక్ అయింది. చాలా రాజవంశాలు కటక్ని రాజధానిగా చేసుకుని కళింగ రాజ్యాన్ని పరిపాలించాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కోటలు శిథిలమైపోయాయి. కోట కూలిపోయిన దాని చుట్టూ అల్లుకుపోయిన నగరం అలాగే ఉంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కటక్ని మిలీనియం సిటీ అని పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ ఇక్కడ జరుగుతుండడం వల్ల దీనిని సిల్వర్ సిటీ అని కూడా అంటారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1970 వరకు కూడా రాష్ట్ర రాజధాని కటక్కే. ఆ తర్వాత భువనేశ్వర్కి మారింది. శిథిలమైపోయిన కోట పక్కనే ఒక మసీదు ఉంది. దీనికి దగ్గరలోనే ఒక జింకల పార్క్ ఉంది. చాలా ప్రభుత్వ ఆఫీసులు, రాష్ట్ర హైకోర్టు ఇప్పటికీ కటక్లోనే ఉన్నాయి. ఒడిశాలో భువనేశ్వర్ తర్వాత కటక్ రెండవ పెద్ద నగరం. ఈ రెండు నగరాలని ట్విన్ సిటీస్ అని పిలుస్తారు. పశువుల కొమ్ములతో చేసే వస్తువులకి కటక్ చాలా ప్రసిద్ధి చెందింది. మహానది, కథాజోడి, బిరూప అనే నదులు కటక్ గుండా ప్రవహిస్తున్నాయి. కటక్ వాసులందరూ చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ నగరంలోనే జన్మించారు. ఇక్కడ చండీమాత ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. నగరం యొక్క ప్రధాన దేవత ఈమె. ఈ ప్రాంతంలో దుర్గా పూజ, ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు. ఇప్పుడు మనం జాజ్పూర్లో బిరజాదేవి ఆలయానికి వెళుతున్నాం. ఇది కటక్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఈ దేవతని మన వాళ్ళు గిరిజాదేవి అని పిలుస్తారు. గయాసరుడి వృత్తాంతంతో సంబంధం ఉన్న 3 గయలు మన దేశంలో ఉన్నాయి. సిరోగయ బీహార్లో, నాభిగయ జాజ్పూర్లో ఉన్న ఈ ఆలయంలో, పాదగయ ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి, నాభిగయ రెండూ ఒకేసారి చూసినట్టు అవుతుంది. ఒడిస్సాలో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలని ఇప్పటి వరకు 8 వీడియోల్లో చూపించాను. ఇది 9వది, చివరిది. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అని పిలువబడే ఒడిస్సా గురించి మీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఆ వీడియోల్ని చూడండి.